ఇవాళ మన క్లాస్ వచ్చేసి ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అండి. ఇందులో మనకు భాగం 2 రెండు కూడా కలిపి 36 బిట్స్ అయితే ఉన్నాయి. ఇది 10th క్లాసు ఓల్డ్ సిలబస్. ఈ క్లాసెస్కి సంబంధించిన ప్రతి ఇమేజెస్ కూడా నేను మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకుంటే ప్లీజ్ దాన్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఆన్సర్స్ చేయకోకుండానే నేను ఇమేజెస్ అన్నీ కూడా నేను సెండ్ చేస్తానండి. మీకు చాలా యూజ్ అవుతాయి అన్నట్టు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా చూడకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఫస్ట్ బిట్ చూడండి. 20వ శతాబ్దానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు వలస పాలన కిందే ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధం 1918లో ఏ దేశం మరియు దాని మిత్ర దేశాల ఓటమితో ముగిసింది? ఆన్సర్ చూడండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, జర్మనీ. థర్డ్ క్వశ్చన్, ఏ శతాబ్దం ముగిసే నాటికి ఐరోపా శక్తుల మధ్య వలస ప్రాంతాల కోసం పోటీ మొదలైంది? 19వ శతాబ్దం. ఫోర్త్ క్వశ్చన్, సైనిక వాద్యం నేపథ్యంలో ముఖ్యమైన అంశాలు ఏవి? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పైవన్నీ పెద్ద సంఖ్యలో శాశ్వత సైన్యాన్ని పెంచడము, ఆయుధాలు సమకూర్చడంలో ఒక దేశంతో ఒకటి పోటీ పడడం, తమ దేశ ప్రజలను మానసికంగా యుద్ధానికి సంసిద్ధం చేయడం. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్స్. ఫిఫ్త్ క్వశ్చన్, అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించకుండా ఇతర దేశాలపై దండెత్తకుండా నానాజాతి సమితి ఏ దేశాలను నివారించలేకపోయింది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, జర్మనీ అండ్ ఇటలీ. సిక్స్త్ క్వశ్చన్, ఇంగ్లాండు హిట్లర్ని సంతృప్తి పరచడం అనే విధానాన్ని ఎందుకు అవలంబించింది? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రష్యాలో సంభవించిన సామ్యవాద విప్లవ వ్యాప్తిని నియంత్రించడాన్ని. సెవెంత్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఏ సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడినది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 3, 4 ఈ 4 కూడా కరెక్ట్ ఆన్సర్. శాంతి నెలకొల్పడం, మానవ హక్కుల్ని కాపాడడం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, అలాగే సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం. ఫ్రెండ్స్, మనకు ఈ చాప్టర్స్ నేను చేసే ప్రతి వీడియో కూడా ఎస్జిటి వాళ్ళకి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా రెండింటికి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు వీడియోని లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేస్తే మీకు అస్సలు ఏమీ అర్థం కాదు. ఎయిత్ క్వశ్చన్, క్రింది వాటిలో 1914లో ఏర్పడినది ఏది? ఫోర్త్ ఆప్షన్, అంతర్జాతీయ మహిళల ఓటు హక్కు ఉద్యమ సంస్థ. నైన్త్ క్వశ్చన్, 1917 మార్చి 8న సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో 10,000 మంది మహిళలు నిరసన ఊరేగింపు చేపట్టి ఏది కావాలనేసి కోరారు? అబ్సల్యూట్లీ అండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, శాంతి మరియు రొట్టె కావాలని కోరడం. 10th క్వశ్చన్, ఉమ్మడి క్షేత్రాలతో చిన్న రైతాంగ ఉత్పత్తికి స్వస్తి పలకాలని ప్రయత్నించిన దేశం? సెకండ్ ఆప్షన్, రష్యా. 11th, అమెరికాలోని సంక్షేమ వ్యవస్థకే ఒక చట్టాన్ని ఏర్పరిచిన సామాజిక భద్రతా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రూస్వెల్ట్. 12th క్వశ్చన్, ఆర్థిక మాంద్యం సమయంలో ఏ దేశంలోని పురుషులు వీధులలో ఏ పని చేయడానికైనా సిద్ధం అని రాసి ఉన్న కార్డులను మెడలో తగిలించుకొని కనబడేవాళ్ళు? ఆప్షన్ నెంబర్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్, జర్మనీ. 13, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. కమాండ్ స్పీడప్ యువర్ ప్రిపరేషన్. లేట్ చేయకండి, టైం చాలా దగ్గరకు వస్తుంది. మీరు ఎంత స్పీడ్గా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తే అంత తొందరగా మీరు సబ్జెక్ట్ అనేది మైండ్లో ఫిక్స్ చేసుకొని వెళ్తారు. ఇంకా ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, అమెరికా గెస్టాపో. సరికాని జత. 14, ఏ దేశాల ఆర్థిక పరిస్థితి కుప్పకూలడంతో వాటి ఆర్థిక పునరుద్ధరణకు అమెరికా మార్షల్ ప్రణాళిక నిధులతో ముందుకొచ్చింది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, జర్మనీ అండ్ జపాన్. 15, అత్యధిక ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఉన్న దేశం కావాలని కోరుకున్నది ఎవరు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రాడికల్స్. 16, వ్యక్తులు సంఘాలుగా ఏర్పడి సహకార సంఘాలలో
వస్తుత్పత్తి చేసి గడించిన లాభాలను వారు చేసిన పనిని బట్టి పంచుకోవాలి అని చెప్పింది ఎవరు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, లూయి బ్లాంక్. ఫ్రెండ్స్, మీకు నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పానండి, 10th క్లాస్లో కూడా మనకు ప్రతి బిట్ ప్రతి లెసన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదైతే చూడలేదో అదే టాపిక్ మీద తన క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలా అనేసి మిగిలిన సబ్జెక్ట్స్ని కూడా నెగ్లెక్ట్ చేయండి అనేసి కాదండి. మెయిన్గా అయితే 10th, 9th, 8th ఈ మూడిట్ల మీద కాస్త ఫోకస్ ఎక్కువ చేయండి. 17 లెనిన్ ఏప్రిల్ సిద్ధాంతాలు ఏవి? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, పైవన్నీ. 18 రష్యాలో అంతర్యుద్ధం జరిగిన కాలం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1980 నుండి 1920 వరకు. 19 క్వశ్చన్, 1929లో ఆర్థిక మాంద్య ప్రభావం ముందుగా ఏ దేశంలో ప్రారంభమైంది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, అమెరికా. 20 కమ్యూనిజం పెట్టుబడిదారు విధానము రెండింటిని యూదుల కుట్రగా పేర్కొన్నది ఎవరు? క్వశ్చన్ బాగా చదివి ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, హిట్లర్. 21 రష్యా తీవ్ర మాంద్యానికి గురి కాకపోవడానికి కారణాలు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, పై వాటిలో ఏవి సరైనది కాదు. సారీ అండి, 1, 2, 3 మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్తో అనుసంధానం కాకపోవడం, ప్రణాళికబద్ధమైన ఆర్థిక విధానం కలిగి ఉండడం, ఏది ఉత్పత్తి చేయాలో ఎంత ఉత్పత్తి చేయాలో ప్రభుత్వం నిర్ణయించేది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఈ మూడు కరెక్ట్ అండి. 22 ఏ శతాబ్దం ఎన్నో ఆశలు, ప్రయోగాలు, ప్రమాదకర పరిణామాల సమ్మేళనంగా మారింది? చాలా ఈజీగా అర్థమైపోతుంది దానికి ఆప్షన్ ఏంటో. 20వ శతాబ్దం. ఫస్ట్ ఆప్షన్. 23 ప్రపంచమంతటా విశాల వలస సామ్రాజ్యాలు స్థాపించిన దేశం ఏది? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఇంగ్లాండ్. 24 జపాన్లో ఉన్న హిరోషిమా, నాగసాకి నగరాలపై 1945లో అణుబాంబులు వేసిన దేశం ఏది? అమెరికా. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 25 అణుబాంబులను ఉపయోగించడం వలన దశాబ్దాల పాటు కొనసాగే వ్యాధులు ఏవి? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1 మరియు 2 అంటే లుకేమియా, క్యాన్సర్. 26 అక్ష లేదా కేంద్ర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన దేశం ఏది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, జర్మనీ. 27 ఆర్చ్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య ఏ యుద్ధానికి తక్షణ కారణమైంది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మొదటి ప్రపంచ యుద్ధం. 28 సెర్బియాపై ఏ దేశం యుద్ధం ప్రకటించడంతో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఆస్ట్రియా. క్వశ్చన్ నెంబర్ 29 మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మిత్ర దేశాలు ఏ దేశంతో వర్సైల్స్ ఒప్పందం చేసుకున్నాయి? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, జర్మనీ. 30 1871లో ఫ్రాన్స్ నుంచి జర్మనీ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలేవి? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1 మరియు 2 అంటే అల్వాస్, లోరైన్. 31 వర్సైల్స్ శాంతి సమావేశానికి ఆహ్వానం లభించిన దేశాలు ఏవి? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. కాబట్టి ఫోర్త్. 32 నానాజాతి సమితి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, వుడ్రో విల్సన్. 33 వర్సైల్స్ ఒప్పందం తమపై విధించిన షరతులు తమను బానిసత్వంలోకి నెడుతున్నాయని ఏ దేశస్థులు భావించారు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, జర్మనీ. 34 రష్యాలో ఏ సంవత్సరంలో విప్లవం సంభవించి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది? ఇక్కడ ఇయర్ అడిగారు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1917. 35 ఇంగ్లాండ్లో మహిళలకు ఏ సంవత్సరంలో ఓటు హక్కు లభించింది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1918. లాస్ట్ బిట్.
ప్రపంచ యుద్ధాలకు ముందు అత్యంత శక్తివంతంగా ఉండి యుద్ధాల తర్వాత ద్వితీయ శ్రేణికి పడిపోయిన దేశం ఏది? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, ఇంగ్లాండ్. ఇవి ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్లో టాప్ 36 బిట్స్ అయితే. మీరు ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ డు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుమారో క్లాస్లో వచ్చేసి వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు, ఇది కూడా మనకు 10th క్లాస్లో లెసనే. సో నెక్స్ట్ వీడియోలో మనకి 25 వరకు అయితే బిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ చూద్దాము.